నమస్తే. ఎన్డీఎల్ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం 98వ వార్షిక జ్ఞాన మహాసభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వాలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమారాలిస మాట్లాడుతూ త్రాయి సాధన అనే ఆధ్యాత్మిక దిక్సూచి ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం అలవడి జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చని తెలిపారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఉద్రేకం అనే అగ్ని, సహనం అనే నీటి ద్వారా చల్లార్చాలని అన్నారు. మానవుడు తనలో అంతర్లీనంగా ఉన్న జ్ఞాన నేత్రాన్ని గుర్తించగలిగితే తద్వారా భగవంతుని దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి క్షణం కూడా మనకి తెలియ విష్ణు మహేశ్వరుడు ఒకటే జన్మించి దుర్భావాలతో మానవుడు ఆలోచించినట్లయితే అదేవిధంగా పోటీ చేసుకుంటూ కూడా మంచి ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొన్నట్లయితే చక్కటి సాధన చేస్తూ మన పేరు పిలిపించారు. తర్వాత నేను హైదరాబాద్ నుంచి ప్రత్యక్షంగా నైట్ ఆవిష్కరించారు. బాబా మన పేటలు వారు సహకరిస్తారు. ఇప్పుడు కూడా ఈ ఆవిష్కారం అన్నీ అయిపోయిన తర్వాత బాబులు ఉంటాయి. దీనికి సహకరించి వేదాస్ గారికి సాల్వ్ చేస్తున్నారు. ముహూర్తాలు బాగుంటున్నారు. చిట్టు ఉమారాజు గారు సేవా ఫౌండేషన్ యోగరత్న స్వామి ప్రసాదాన్ని బాగుంటుంది. అదేవిధంగా చిన్న ప్రసాదాన్ని ఆసుపత్రికి ఈ మహాసభలు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసంలో 9, 10, 11 తేదీలో మనం ఈ ఆధ్యాత్మిక మహాసభకి ధ్యాన సాధన అనేటువంటి 3 సాధిసాధనకు అద్భుతమైనటువంటి మాతృమూర్తుల యొక్క అభౌతికమైనటువంటి ఆశీస్సులు పొందుతూ ప్రస్తుత పీఠాధిపతి మన వారి యొక్క ఆశీస్సులు పొందేటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఆ ప్రభుత్వం Jaya
యొక్క మహాసభల యొక్క విశిష్టత 1928లో పూర్వాశ్రమంలో మనం నిర్వహించుకునేవాళ్ళం. అక్కడి నుండి 2000 సంవత్సరంలో నూతనంగా ఏర్పరచుకున్నటువంటి ఈ ఆశ్రమంలో ఈ సభా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 98 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. ఇప్పటి వరకు 4 పీఠాధిపతులు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత 9వ పీఠాధిపతి అయినటువంటి నేను 36 సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము, సామాజిక జీవన విధానము అనే 2 అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసారపరమైన సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ తొలగించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మనుగడ ఏ విధంగా సాగించవచ్చు అనేటువంటి అనుభూతిని మనకు ప్రసాదించి తరింపజేస్తున్నారు. ఈ పీఠము మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ మనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పి మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం అందరం పొంది తరింపజేసుకునేటువంటి మహద్భాగ్యం మనకు తాత్విక జ్ఞానం ద్వారా ప్రసాదింపబడుతుంది.